గురుగారు ఇప్పుడు మీరు ఇందాక అన్న విధంగా చాలా మందికి దేవుడు వచ్చింది అని అంటున్నారు. చిన్న ఏజ్ లో కూడా దేవుడు వచ్చింది అని కొంతమంది సోషల్ మీడియాలో కూడా చాలా హల్చల్ చేశారు. పేర్లు తీయడం లేదు. అలా పేర్లు తీస్తే ఏం చేస్తారు వాళ్ళు? ఇంకా అయిపోయిందండి, మళ్ళీ ఎందుకు తీయడం అనేసి వాళ్ళు నిజమైన వాళ్ళు అయితే అడ్డుకోవాలి. అవునండి. అయితే అలా వస్తూ ఉంటుందా అండి? ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ అసలు దేవత నియమ నిబంధనల వంశాధిపత్యం అనేది వేరమ్మా. ఇప్పుడు మనం ఏం మాట్లాడడం వెరీ ప్యూరిఫైడ్ డిస్కషన్ అయింది ఇక్కడ. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా దేవుడి యొక్క నియమ నిబంధనలు తెలియకుండా, శాస్త్ర పఠనం లేకుండా, శాస్త్రీయత జ్ఞానం లేకుండా దైవానికి సంబంధించిన నిర్ణయాలు ఎలా తీసేసుకుంటుందా శరీరం అమ్మ? మళ్ళీ దైవవాక్కు చెప్తామా? దైవవాక్కు. ధర్మశాస్త్రం చెప్తామా? ధర్మవాక్కు. ఏ వాక్కు చెప్పకుండా ఒకటే కోరిక ఉంటుంది, నాకు పండగలు చేయండి అని. ఇదే వింటాము అందరి దగ్గర. మరి నీ ఇంట్లో నీ స్థాహత, నీ స్థాయి, నీ స్థితి, నీ గతి పరిస్థితి ఇవన్నీ ఆలోచించలేని ఒక దేవత 5-10 లక్షలు పెట్టి పూజ చేయమంటుందా? అదే ఉంటుంటే నువ్వు నియమ నిబంధనలు వేరు కదా. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పొరపాటు ఏంటంటమ్మా, ఇప్పుడు అంటే నేనేమంటా అంటమ్మా, దేవుడిని అపవాదలాగా చేసి దేవుడే శరీరం మీదకి వస్తున్నాడు అని చెప్పిన ఈ విషయాలలో పరిజ్ఞానం చాలా అవసరమైనది. ఇప్పుడు జ్ఞానం ఉన్న వాళ్ళు చేసే విషయ వివరణలు ఏంటంటే, ఒక వ్యక్తి కాపాడుకోవడానికి మానవత్వం సరిపోతుంది, దానికి దైవతత్వం అవసరమా? మానవత్వమే లేని నీ దగ్గర దైవతత్వం వచ్చిందంటే నమ్ముతామా అమ్మ? కాబట్టి మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మ, దేవుడు గొప్పవాడు, ఆయన ఎటర్నిటీ. అంటే ఆ పరమాత్మని చేరుకోవాలంటే నీ ఆత్మ పవిత్రాత్మ, పవిత్రమైన పనులు, పుణ్యమైన పనులు చేస్తేనే చేరుకోరు. అలాంటిది అధర్మంగా దేవుడే నా శరీరం మీదకి వచ్చేసిండు, దేవుడే నేను ఇది చేశా, నేను అది చెప్పా, ఇది చెప్పాను అని అంటే, పూర్వం కొన్ని చేసేవాళ్ళు దేవుడు అన్న విషయంలో నిప్పులు సలాకులు పెట్టేవాళ్ళు. ఇలాంటివి ఇప్పుడు అవసరం పడుతున్నాయేమో అనిపిస్తుంది నాకు. హెచ్చరికది ఇది ఒక విధంగా. మనకి మహమ్మారి వచ్చి ప్రజలు చనిపోతూ ఉన్నారు, అంతు చెక్కని వ్యాధులతోని యువకులు సూసైడ్లు చేసుకుంటున్నారు, మద్యం తాగి చనిపోతున్నారు. ఒకప్పుడు మద్యం తాగితే మంచి కోసం ఉండేది, నలుగురిలో పెద్ద మనుషులు తాగేవాళ్ళు. ఇప్పుడు మద్యం కాస్త మత్తు అయిపోయింది, ఆ మత్తు జీవితాలను చిత్తుగా ఓడిచ్చేస్తుంది. సగం యాక్సిడెంట్లు, సగం సూసైడ్లు మత్తు మీద అవుతున్నాయిగా. వి నోటీస్డ్ దట్ ఆల్సో. అండ్ ఇఫ్ యూ ఫైండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్, దే యూస్ టు సే దట్ ఈజ్ అ డ్రంక్ అని ఏమంటారు, సంథింగ్ ఏదో అనెస్థేషియా పిల్స్ ఉన్నాయంట, న్యూరలాజికల్ డిజార్డర్స్ అని అంటారు కదమ్మా. ఎంత బాధ! మనిషి తనువు మనసుతో చేయట్లేడు. తనువు అంటే తెలుసు కదమ్మా, చావు. తనువు చాలించారు. మనసుతో మనిషి చనిపోతలేడు ఇక్కడ. మనిషి బీభత్సంగా కోపం, దుఃఖం, ఉక్రోషంతో చనిపోతున్నాడు. ఒక స్త్రీ లేకపోతే, ఒక పురుషుడు లేకపోతే జీవితం లేదా? 10th ఫెయిల్ అయితే ఏముంది? ఇంటర్మీడియట్లో అవకాశాలు 100 ఉన్నాయిగా. 10th నువ్వు స్టేట్ ర్యాంకే రావాలా? నువ్వు చదివినవా లేదా అనేది ఉండదా? కొంతమంది ఉన్నారు, తల్లిదండ్రులకు చెప్తున్నాము విషయం, అబ్బాయి పాస్ కావాలని పూజ చేయించాలి గురువుగారు అంటారు. పూజ చేస్తా అమ్మా, అబ్బాయి పాస్ అవుతాడో ఫెయిల్ అవడతాడో నాకు తెలియదు అని అంటే, అదేంటి మరి పూజ చేయించాలంటే? ఇంటెలిజెంట్గా చదువుకున్న వాళ్ళు పాస్ అవుతారా? ఏమి చదువుకుంటే ఒక దగ్గర కూర్చున్న సుంటకి నేను పూజ చేస్తే పాస్ అవుతాడా? చదువుకోవాలి, దానికి దేవుడు తోడు చేయండి స్వామి, మా అబ్బాయికి బుద్ధులు విద్యలు శ్రద్ధగా వచ్చేటట్టు చేయండి స్వామి అంటే ఇలా ఉంది. మా అబ్బాయి పాస్ అయిపోయి పూజ చేయండి సార్ అంటే, పాస్ అయిపోయి పూజ ఉందా ఏంటన్నా? చెప్పండి. మా అబ్బాయి పాస్ కావడానికి శక్తిని ఇవ్వండి స్వామి, రాత్రిపూట చదువుకునే శక్తిని ఇవ్వండి స్వామి, మా అబ్బాయి 4 గంటలకు లేచి చదువుకోవాలి స్వామి, కానీ ఆరోగ్యం పాడు కాకుండా చూడండి, వాడు సక్సెస్ అయిపోవాలన్న పూజ ఫలితం ఇస్తుంది. చాలామంది ఈ ఫోన్లో ఏం చెప్తారు, డబ్బులు ఇచ్చేస్తాం స్వామి, ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, ఈ సెట్, పీ సెట్, ఐ సెట్, ఈ సెట్, ఈ సెట్లని తెలివి లేని వాళ్ళతోనైతే తప్పు కదా. కాబట్టి ఒకప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎలా ఉండేటి అంటే బీభత్సం అయ్యేటి. ఇప్పుడు చూడండి, కరోనా బ్యాచ్ అంట, ఎవరు చదువుతారో ఎవరు చేస్తారో తెలియదు. మరి ఇప్పుడు గ్యాంగ్ అంతా ఎలా అయిపోయింది? చదువులతో వచ్చే సంస్కారం వేరమ్మా, మళ్ళీ సంస్కారంతో వచ్చిన చదువు వేరు. మళ్ళీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే, జ్ఞానం, పరిజ్ఞానం, విజ్ఞానం ఇవన్నీ కలిసిందే వేద పఠనం, వేద మంత్రాలు, శాసనాలు, ఇతిహాస పురాణాలు, 36 పురాణాలు. ఎన్ని పురాణాలలో దేవి పురాణం,
ఇంట్లో సౌందర్యలహరి, ఇన్ని పురాణాలలో ఏం రాసి ఉందంటే అమ్మ మనిషి ఏ విధముగా బతకాలి, అవన్నీ చదివే ఓపిక అయితే లేదు, సాధువులం కాబట్టి తప్పదు. కానీ భగవద్గీత ఎవరికి తెలియదు ఇక్కడ. మరి భగవద్గీతలో జ్ఞానం తెలియలేని మనము సాక్షాత్తు ఒక శక్తిని శరీరం మీద నిక్షిప్తం చేసుకోగలమా అమ్మ? ఎంత పొరపాటు అది. ఆ పొరపాటుకు సమాధానాల్లో వచ్చేవరకు నేను వదిలిపెట్టను. కొంచెం ప్రయాణాల్లో ప్రయత్నంలో ఉన్న కొందరు వ్యక్తుల విషయంలో సాధు సత్పురుషులు కూడా ధర్మశాస్త్రంగానే వెళ్ళాలి అంటాం మేము. ఏది పడితే అది చెప్పేసేస్తే, వినే వాళ్ళందరూ నమ్మేసేస్తే అదే నిజమని అనుకుంటే ఒకరోజు అది అబద్ధమని తెలిసిన రోజు తీసుకెళ్ళి బుడదలో ఎత్తేస్తారు. ఎంత అవమానం. ఏది పడితే అది మాట్లాడకూడదు. మానవ ధర్మశాస్త్రం తెలిసినప్పుడు దైవ ధర్మశాస్త్రం తెలుస్తుంది. దైవ ధర్మశాస్త్రం తెలిసినప్పుడు దేవుడు ఏమి మానవులకి ఇచ్చాడు అన్న పరిజ్ఞానం తెలుస్తుంది. నీకు మానవ శాస్త్రమే ఆ ఆలోచన లేకపోతే, ఒక వ్యక్తి మంచోడా చెడ్డాడో కనిపెట్టలేని నీవు ఉంటే ఒక సాధు లక్షణాలను ఏ విధంగా తీసుకుంటారమ్మా? అలాంటిది దేవతలు వేదశాస్త్రాల పఠనాలను చేసుకున్న వాళ్ళకే శరీరాల మీదకి రారు. అలాంటిది చాలా చాలా చిన్నగా జీవిస్తున్న జీవితాల మీదకి రాగలరా? ఏ కోరికతో వస్తారు వాళ్ళు? నీ దగ్గర ఏముందని వస్తారు? నాకు ఆ సమాధానం కావాలి కదా. ఎలా వస్తారు ఒక దేవత? ఆ వంశ ఆదిబీజమా, వంశంలో అంశనా, నీకు గుడి ఉందా, గోపురం ఉందా, ధర్మం ఉందా, శాస్త్రం ఉందా, వివరణ ఉందా, విజయం ఉందా, ఏదైనా విశేషం ఉందా, నీ వంశ ఆదిబీజంలో ఎవరెవరు ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేశారనేది రాసుందిగా. అలాంటిది రాసున్నది ఒకటి చూపించండి, మనం ఉన్నదని మాట్లాడదాం. అలాంటిది ఏమీ లేని నీకు నీ వంశంలోనేమో పూజించేదేమో అందరూ పోచమ్మని, ముత్యాలమ్మని, ఇంకెవరో అమ్మని, ఎల్లమ్మతో నిన్ను పూజిస్తే ఈవిడ మీద సడన్గా గుడికి పోగానే ఆ గుడిలో ఉన్న దుర్గామాత వచ్చేసిందంట ఈవిడ మీదకి. ఏ అమ్మ, దుర్గామాతకి అంత తక్కువ అంచనా కనిపించామా మనం? అలా చేయొచ్చు నా తల్లి? తప్పు కదా. కొంతమందికి చెప్పే ముఖ్యమైన విషయం, ఈ మధ్య ఒక వ్యక్తిని చూసాం, నరసింహస్వామి వచ్చాడంట వాళ్ళ మీదకి. నరసింహస్వామి సింహరూపుడు. నరసింహ అన్న పేరే ఆయన సింహ పేరు ఉందనలా. ఆయన రూపమే సింహరూపము. రాక్షస సంహారణకి ఆయన కిందికి వస్తే ఆయన శరీరం మీదకి వచ్చిండంటారు. ఆయన శరీరంలోకి వస్తే తట్టుకోగలరు అమ్మ మానవులు? ఆయన పేరు అపవిత్రం చేయడం నేను చూశాను వీడియో, నేను పేరు ఎత్తుకోవట్లేదు, కానీ అలా చేయడం ఎంత అపవిత్రం. దేవతలు కొట్టే దెబ్బ 11 తరాలకి శాపం అమ్మ. తట్టుకోలేం. అకాల మరణాలు, అకాల గండాలు, ఉద్యోగాలు రావు, మనిషి చూస్తే కూడా పిచ్చోళ్ళలాగానే కనబడే పరిస్థితులు. కొందరి మొహం చూస్తే కళ ఉందంటారు, కొందరు మొహం చూస్తే ఏ దయ్యం పట్టిందా భూతం పట్టిందా అని అంటారు. అట్లుంటారు కదా. ఇవన్నీ కారకులు కాకూడదు. 11 రోజులు ఇంట్లో సృష్టి పాటించకపోతేనే మన ఇంట్లో దీపం ముట్టియొద్దమ్మా. మనిషి చనిపోతే మరి దేవత వచ్చే శరీరంలో ఏం పాటించాలి, ఎన్ని పాటించాలి, ఎన్నెన్ని చేయాలి? నువ్వు ఇన్నున్నా మన దగ్గర అమ్మలని తక్కువ చేయకూడదు. ధర్మశాస్త్రాన్ని కాపాడాలి, మానవ శాస్త్రాన్ని కాపాడాలి అనడానికంటే ముందు మనస్సాక్షి తెలవాలి. మనస్సాక్షితో ఉండడం ముఖ్యమేగా అమ్మ. రోడ్డు పైన భిక్షాడు కూడా ఉంటాడు, వాడు ఎంత ప్రశాంతంగా నిద్రపోతాడు. మనమేమో లగ్జరీగా పరుపుల మీద పడుకున్నా నిద్ర రాదు మన వాళ్ళకి. ఎందుకు రాదు తెలుసా అమ్మ? అప్పడంగా తెచ్చుకున్న దగ్గర నిద్ర అయితే రాదు తల్లి, శరీరం అలసిపోయి పడుకుంటుంది అంతే. కానీ మన ఇంట్లో మనం తినే పచ్చడి మెతుకులతో నేను వచ్చే నిద్ర ఎలా ఉంటుంది? మామూలుగా గుర్రగొట్టం బాగా నిద్రపోతాం. ఫుల్గా తినేసి ఫుల్గా వచ్చిన రోజు ఈ కడుపులో ఏమవుతుందో తెలియక యాసిడిటీ అనో గ్యాస్ అని ఏదేదో ప్రాబ్లం తెచ్చుకుంటాం కదా. మన దాంట్లో మనమే ఇన్ని ఇబ్బందులు పడితే మహాత్ముడి గురించి తెలుసుకోగలమా, దేవుల గురించి తెలుసుకోగలమా? వాళ్ళందరికీ చెప్పే కూడా విషయం ఏంటంటే అలా చేయకూడదు. సాంప్రదాయం గొప్పది మనది, మన ఋషి పరంపర చాలా గొప్పది. అలాంటి గొప్ప సాంప్రదాయాన్ని అపవిత్రం చేస్తే నేనైతే ఊరుకోను ఎట్టి పరిస్థితుల్లో. దేవుళ్ళు ఉన్నారు, ధర్మము ఉంది, న్యాయం బతికుంది, అలానే అధర్మం కూడా ఉంది. కానీ అధర్మం మీద ఎప్పుడన్నా ధర్మం ఓడిపోయిందా అమ్మ? ధర్మం ఏమి గెలిచింది కదా. కాబట్టి ధర్మం మాట్లాడుకోవడం చాలా మంచిదని చెప్తున్నాం ప్రేక్షకులకి. అదమ్మా విశేషాలు.